ఏది కావాలంటే అది చేద్దాం. చూద్దాం. ఉండ ఎవర్రాది? తెలీదు బ్రో. ఇందాకేదో కాంట్రాక్ట్ కావాలన్నావు కదా? అవును బ్రో. ఆ కాంట్రాక్ట్కి ఈ పిల్ల కావాలా? ఓకే బ్రో. ఓకే అని మొహాలు చూసుకుంటారేంద్రా? వెళ్ళి చూడండి ఎవరు ఏంటి. ఆ జాంపండు సులభంగా చేతికి చిక్కుద్దా, బలవంతంగా తెంపుకోవాలా అనేది. ఓకే బ్రో. లోపల ఉంది రా. రే అశోక్ గడి కన్నుబడింది కానీ అసలు దాన్ని చూస్తుంటే నా మనసు కూడా ఆగట్లేదురా. రే వాడి కన్ను పడిన దాని మీద మన కన్ను పడితే మన కళ్ళు తీసేస్తాడు. ఇక్కడెవరూ ఉన్నట్లేరురా. పద్రా అశోక్తో మాట్లాడదాం. ఆల్ ద బెస్ట్, వర్క్ చేయండి. హాయ్. ఇదిగో ఇది నువ్వు డీల్ చేయాలి. ఏం సార్ ఇంత మహాభారతం లాగా? వీళ్ళందరూ ముందు మన కస్టమర్స్, వేరే నెట్వర్క్కి మారిపోయారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రోజు కనీసం 100 మందినైనా మళ్ళీ మన నెట్వర్క్కి తిరిగి జాయిన్ అయ్యేలా చేయాలి. సార్ వాళ్ళు తెలివైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఎట మార్చేదే? నీ టార్గెట్ రీచ్ అవ్వకపోతే శాలరీ ఉండదు, ఉద్యోగం ఉండదు. గీత, నీ వర్క్ నువ్వు స్టార్ట్ చేయాలి. అలాగే, థాంక్యూ సార్. ఆల్ ద బెస్ట్.
మార్నింగ్. హ్యాపీటెల్ సెల్యులార్. నా పేరు గీత. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ విధంగా సహాయపడగలవా? 50,000 అప్పిస్తావా? సార్, ఇది హ్యాపీటెల్ సెల్యులార్ కస్టమర్ కేర్ విభాగం సార్. మీ ఫోన్ ప్రాబ్లం రిలేటెడ్ విషయాలుంటే చెప్పండి. అసలు ఫోనే ప్రాబ్లం అమ్మే, మీ నెట్వర్కే ప్రాబ్లం. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్. నేను కూడా చాలా చింతిస్తుండా. ముందు నా ప్రాబ్లం క్లియర్ చేయండి. మీ ప్రాబ్లం చెప్పండి సార్. నా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ తీయట్లేదమ్మీ. ఎట్టయినా ఫోన్ ఆనేటట్టు చేయండి. సార్, అవతల ఫోన్ తీయకపోతే నెట్వర్క్ లో నుంచి ఏం చెయ్యలేం సార్. మీ నెట్వర్క్లో నుండి ఫోన్ని ఆ అమ్మాయి అటెండ్ చేసేటట్టు చేయొచ్చు కదా. క్షమించండి సార్, అలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో లేవు. ఇంకా ఏవైనా వివరాలు కావాలా సార్? సరే, ఆ పిల్ల ఫోన్ తీయకపోతే తీయకపోయింది. కనీసం తినిందో లేదో కనుక్కొని చెప్పండి అమ్మీ. లైన్లో ఉంటా. సార్, మా నెట్వర్క్ ఇష్యూస్ ఏవైనా ఉంటే మేం సాల్వ్ చేయగలం సార్. మీ పర్సనల్ ఇష్యూస్ మీరే చూసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. హెలోటెల్ సెల్యులార్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. బాగా అయింది కొంతమందికి. ఏమబ్బా, కాఫీ బెటరా? పని స్టార్ట్ చేయాలా? పనే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే కాఫీలు స్టార్ట్ అయ్యాయా? ఈ హెచ్చర్ ఒకడు యాను చూస్తుంటాడు దల్లే. వద్దులేరా సామె. హాయ్ ఎవ్రీవన్. హలో, ఐమ్ గోవింద్. మధు. మధువా? అబ్బా, బ్యూటిఫుల్ ఏమండే. మీ పేరు వినగానే ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు ఆ పాట గుర్తొస్తున్నదే. తప్పుగా అనుకోబాగండి. నా మనసులో ఏది ఉంటే అది టప 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 మాట్లాడేస్తాను. ఈరోజే కొత్తగా పనిలో జాయిన్ అయ్యా. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా, తినేస్తాను నేను. ఏంటి ఇది ఇచ్చారా మీకు? అవునండి, ఇంతకు ముందు మన నెట్వర్క్ లో ఉండే, ఇప్పుడు వేరే నెట్వర్క్ కి మారిపోయినారంట వీళ్ళంతా. రోజు కనీసం ఎట్ట కాదన్నా 100 మందిని మళ్ళీ మన నెట్వర్క్ లోకి జాయిన్ చేయాలని చెప్పాడు ఇచ్చారు. ఇది చూస్తూ ఉంటేనే నీరసంగా ఉంది. వీళ్ళకి ఫోన్లు ఎట్ట చేయాలా, వీళ్ళని ఎట్ట పట్టాలా తెల్లా. మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారులేండి. అంతేనంటారా? మీరు చెప్పారంటే ఇంకేముందండి. అసలు మీ మొహం వాస్తుంది చూసారు? అబ్బబ్బబ్బబ్బా, అదుర్స్. అసలు మీ మొహం చూస్తూ ఉంటేనే ఏదో పాజిటివ్ వైబ్స్ కొట్టేస్తున్నాయండి. ఉండండి, మీ ముందే ఫస్ట్ కస్టమర్ కాల్ చేస్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంట్రా? అశోక్ బ్రో, ఆ పిల్ల అక్కడ ఒక గదిలో కూర్చొని చదువుకుంటుంది. ఎవ్వరూ లేరు. ఈ దువ్వే పని కంటే జామకాయ తెంపుకోవడమే బెటర్. అట్టంటా? అవునరా, ఏదైనా బలవంతంగా తీసుకోవడంలోనే ఓ మజా ఉంటుంది. సరే, ఇక లేట్ చేసేది ఎందుకు, పదండి. బ్రో, ఇక్కడే బ్రో. పద. డాడ్. డాడ్. ఓకే డాడ్, వచ్చేస్తా. షట్, మా అయ్యరా మూడు మొత్తం పాడు చేశాడు. ఇప్పుడు అర్జెంటుగా రావాలంట, ఏదో ప్రాబ్లం అంట. మరి జాంపండు? జాంపండు ఉండే ప్లేస్ తెలిసిపోయింది కదరా.
ఇంకో రోజు బాగా ప్రిపేర్ అయి అవుతాం. ఈలోపు ఎందుకైనా మంచిది దీని డీటెయిల్స్ కొంచెం తెలుసుకోండి. అర్థమైందా? పదండి.